హలో అమరో, మాట్లాడడానికి రెడీయేనా? నీ పోసుగాల, నేనొచ్చేసరికి నువ్వేంది లేచి వెళ్ళిపోతావో? ఇంతకీ ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు. ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా. మీ జగన్ కేసుల్లో కూడా కోర్టులు ఎక్కడా జగన్ నిజాయితీపరుడని చెప్పలేదు కదా అమరో. ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు, డబ్బులు కొట్టేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పవు, నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు, అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పరు. ఏందిదే, జగన్ కూడా ఎక్కడా తాను నిజాయితీపరుడని చెప్పుకోవడం లేదే. ఈరోజు ఏదో మంచి జరిగిపోయి కేసు కొట్టేసినట్టు టీవీ ఛానల్స్ కొన్ని వాళ్ళ ఎల్లో మీడియా చూపిస్తూ ఉంది. మీ బ్లూ మీడియా కూడా చంద్రబాబుకు త్వరలోనే ఏదో జీవిత ఖైదు పడ్డట్టు చూపిస్తుందిగా, దాని గురించి ఏమంటావా? ఏముందిలే, కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రెసిడెంట్ అంతే కదా. పాత పార్టీ అది, లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? కాంగ్రెస్ అనేది లేని పార్టీ అంటావేంది? అది నిజంగా లేని పార్టీనే అయితే షర్మిల చీప్గా ఎందుకుంటానంటుందో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు ఉన్నారు, చాలామందికి ఉన్నారు. మోడీ గారికి ఉండుంటారు నాకు తెలిసి. అందరికి ఉన్న వాళ్ళు అందరూ ప్రధానమంత్రులను లేకపోతే అందరూ రాష్ట్రపతులు అయిపోతారు కదా మరి అలాగైతే. ఓహో, సీఎం వారసులు సీఎంలు గారని చెప్తున్నా. మరి వైఎస్ వారసుడిగా మీ జగన్ సీఎం కుర్చీ ఎట్టా ఎక్కాడు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని, నమ్మకాలని, భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు లేని తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టిందే మీ వయస్సు అని అందరూ అంటారుగా. నాకు తెలిసి అయితే 0% అని, నాకు తెలిసి అయితే 0% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎవరు ఆల్ రామకృష్ణారెడ్డి కాకపోతే వాళ్ళ నాన్నగారిని జాయిన్ అవ్వమని నాకేం తప్పే ఉంది. ఆ పార్టీలు నేనే కాదన్నా. ప్రజాస్వామ్యం ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని వందల వేల జాతీయ పార్టీలు, కొన్ని వందల వేల ప్రాంతీయ పార్టీలు, ఏ పార్టీలోకి ఎవరు కావాలంటే వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి అడుగు, నీకు ఇచ్చేస్తారు సీటు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంత ఖాళీగా ఉంది. ఓహో, కాంగ్రెస్ ఖాళీగా ఉందని ఎగతాళి చేస్తున్నా. ఎప్పుడైనా నవ్విన నాపసేనే వండుద్దామరో. ఫైనల్గా ఏం చెప్తావో చెప్పేసి వెళ్ళు. ఓటు అనేది నువ్వు ఒకసారి నొక్కగలవు కదా బటను. ఏదన్నా ఎవరి అభిప్రాయాలకు ఉండొచ్చు, నేను కాదనట్లా. ప్రతి రాజకీయ పార్టీకి నేనేదో ఈ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రిని అవుతానని కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు నా రాజకీయ పార్టీ ద్వారా అవుతుందనేటువంటి నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. ఏందమ్మరో అట్టా ప్రతి ఒక్కళ్ళకి ఒకే ఓటు అంటున్నావు? మీ దొంగోట్లన్నీ ఈసీ తీసేసరికి ఇట్టా బాధపడుతున్నావా ఏందయ్యా? చెప్పి బాధపడినంత వరకు చాలుగానే, ఇంక బయలుదేరు.